హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, నేను జర్మనీ వచ్చిన తర్వాత కొన్ని థింగ్స్ చూసి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. అవి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఎవరైనా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే, నా పేరు స్వప్న అండి. మా ఛానల్లో ఇంకా 30+ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక చెక్అవుట్ చేయకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, నేను బాగా షాకింగ్గా ఫీల్ అయింది ఏంటంటే, ఫస్ట్ జర్మనీ వచ్చిన తర్వాత ఇంట్లో అసలు ఫ్యాన్స్ లేవండి. అంటే సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, మనకి ఇండియాలో అయితే కామన్. ఫ్యాన్ లేకపోతే ఎలా ఉంటుందంటే, వింటర్లో కూడా ఫ్యాన్ ఉండాలి, ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి, మనం దుప్పటి కప్పుకొని ఉండాలి. సో అలా ఉంటుంది. అండ్ కొంతమందికి అయితే ఆ ఫ్యాన్ సౌండ్ వినకపోతే నిద్ర కూడా పట్టదండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం ఫ్యాన్స్ ఉండవు. ఐ మీన్ సీలింగ్ ఫ్యాన్స్ అస్సలు ఉండవు. ఇప్పుడు సమ్మర్లో కొంచెం బాగా, అంటే ఈ వేడికి తట్టుకోలేక నార్మల్గా మనకి టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి చిన్న స్టాండింగ్ ఫ్యాన్స్ అలాంటివి అయితే ఇప్పుడు ప్రజెంట్ దొరుకుతున్నాయి. సీలింగ్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు వీళ్ళకి. సో అది బాగా అసలు నేను బాగా షాకింగ్గా ఫీల్ అయ్యాను. సర్ప్రైజ్ కూడా కాదు, ఏంటి ఫ్యాన్స్ ఉండవా అన్నట్లు. ఇది నా ఫీలింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, మనకి ప్లగ్స్ ఉంటాయి కదా, మనం ప్లగ్ పెట్టినప్పుడు పక్కన మనకి స్విచెస్ ఉంటాయి కదా, ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తేనే మనకి అది వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్లగ్ పాయింట్ ఉంటుందండి, ఇంకా స్విచ్ ఉండదు. డైరెక్ట్గా మనం ప్లగ్ పెట్టేస్తే ఇంకా అది ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఉంటుంది. అని కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతా, అంటే బాగా మర్చిపోతారు కదా, అంటే ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయి చాలామంది ఫోన్స్ ఛార్జింగ్ ఎక్కకపోవడం, లేకపోతే రైస్ ఉడకపోవడం అలా ఉంటుంది కదా. బట్ ఇక్కడైతే అలా ఏముండదు, మనం ప్లగ్ పెట్టేస్తే చాలు, ఇంకా అదైతే వర్క్ అవుతుంది. అండ్ కొన్ని టైమ్స్ ఇది డేంజరస్ కూడా. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ప్లగ్ తీసి పక్కన పెట్టేసేయండి మీ వాడకం అయిపోయిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే, బయటికి వెళ్ళినప్పుడు నేను చూశాను, ట్యాక్సీస్కి మెర్సిడీస్ బెంజ్, ఆడి ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఏంట్రా బాబు, ట్యాక్సీస్కి మెర్సిడీస్ బెంజా, ఐ మీన్ ఆ కార్స్ అనుకున్నాను. మనకి తెలుసు కదా ట్యాక్సీస్ అంటే డొక్కడొక్కట కార్స్ అన్నీ ఉంటాయి అక్కడ. బట్ ఇక్కడ వచ్చేసి బెంజ్ అవి చూసి నేను చాలా సర్ప్రైజ్ అయిపోయానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, 10 పీపుల్ ఉంటే అందులో 8 పీపుల్ వరకు బ్రాండెడ్ కార్సే వాడతారు. అన్నీ కూడా లైక్ ఆడి, పోర్షే, బెంజ్, తర్వాత BMW ఇలాంటివి వాడతారనమాట. మీరు స్ట్రీట్లో చూసినా కానీ స్ట్రీట్ పార్కింగ్ చేస్తారు. అన్నీ కూడా పెద్ద బ్రాండెడ్ కార్సే కనిపిస్తూ ఉంటాయి. ఇది మాత్రం నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు మనకి జనరేషన్స్ మారుతున్న కొద్దీ అండ్ కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. ఇప్పుడు లెటర్స్ అంటూ ఎవరికి ఇంటికి రావట్లేదండి. మనకి మెయిన్గా ఏమన్నా పంపించాలి అన్నా కానీ లైక్ ఆఫీసెస్ నుంచి అలాంటివి కూడా అన్ని మెయిల్స్లోనే వస్తాయి. ఏవైనా కొన్ని ఇంపార్టెంట్వి మాత్రమే మనకి పోస్ట్లో వస్తాయి అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే, ఇంకా పోస్ట్ సిస్టమ్ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యే ఉంది. వీళ్ళు అసలు మనకి బోలెడ్ లెటర్స్ వస్తాయండి. అండ్ అలాగే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక సపరేట్ పోస్ట్ బాక్స్ ఉంటుంది. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఆ బాక్స్లో వేస్తారనమాట లెటర్స్ అవన్నీ. ప్రతిదీ కూడా లెటర్ రూపంలోనే వస్తాయండి మీకు. అంటే మెయిల్స్ అవన్నీ చాలా తక్కువ అనమాట. అంటే వీళ్ళు అంతగా ట్రస్ట్ చేయరు అనమాట. అంటే డేటా సెక్యూరిటీ ఉండదు. అది మెయిల్స్లో పంపిస్తే ఎవరన్నా అంటే వేరే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి పోస్ట్లో పంపించడానికి ట్రై చేస్తారు. మెయిన్గా మీకు అంటే గవర్నమెంట్ నుండి వచ్చే లెటర్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే మీరు ఏమన్నా ఇక్కడ కొనుక్కున్న వాటికి సంబంధించినవి కానీ, ఏదైనా కానీ మెయిన్ ఇంకా ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు లెటర్స్ రూపంలోనే వస్తాయండి. సో ప్రతి ఇంటికి కూడా ఒక పోస్ట్ బాక్స్ ఉంటుంది. అది కొంచెం నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఆల్కహాల్ ఉంటుంది కదా మనకి, అంటే డ్రింక్స్ ఉంటాయి కదా, బీర్, వైన్, తర్వాత విస్కీ, ఇంకా చాలా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి అన్నమాట. బట్ కాకపోతే ఏంటంటే, బిల్ చేసేటప్పుడు మీరు 16 ఇయర్స్ కంటే తక్కువ అయితే ఇవ్వరండి. మీరు ఐడెంటిటీ కార్డ్ చూపిస్తేనే మీకు ఇస్తారు. బట్ ఎనీవేస్ అవి
అవి సూపర్ మార్కెట్‌లలో ఓపెన్‌గా అమ్మడం అనేది నాకు కొంచెం హ్మ్. ఓకే. అంటే ఇలా కూడా అమ్ముతారా అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే మనకి ఇండియాలో వైన్ షాప్స్ అలాంటివన్నీ సెపరేట్‌గా ఉంటాయి గదా! ఆల్కహాల్‌కి షాప్స్ అవన్నీ. నేనైతే ఎప్పుడూ ఇండియాలో చూడలేదండి. ఇలాగ ఆల్కహాల్ వచ్చేసి సూపర్ మార్కెట్స్‌లో గానీ, లేకపోతే షాప్స్‌లో గానీ అమ్మడము. సో, నాకిది కొంచెం సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఇంకొకటేంటంటే మనం ఆహ్, కోక్ బాటిల్స్ గానీ, లైక్ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అవేమన్నా కొనుక్కున్నామనుకోండి, దానికి ప్రీఫండ్ అంటే ముందే మన చేత 25 సెంట్స్ బాటిల్‌కి చార్జ్ చేయించుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బాటిల్ మనం యూజ్ చేసుకొని రిటర్న్ ఇస్తే మన డబ్బులు మనకి బ్యాకొస్తాయి. బట్ ఈ సిస్టమ్ అంటే ఏదో భలేగా ఉంది ఈ సిస్టమ్ అనిపించిందండి. ఎందుకంటే చాలా మంది చాలా ప్లాస్టిక్ అంతా మనం అలా యూజ్ చేసి బయట పడేస్తా ఉంటాము. సో, వీళ్ళేంటంటే దాన్ని రీసైకిల్ చేయడానికి ఈ సిస్టమ్ పెట్టారు. బట్ కొంచెం సర్ప్రైజింగ్‌గా ఉంది కదా! అండ్ దీని మీద నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. అది మిషన్ అదంతా ఎలా ఉంటది అని అయితే అందులో చూపిచ్చాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఇండియాలో ఉంటే నార్మల్‌గా మన ఏ వేస్టేజ్ అయినా, ఏ చెత్తంతా అయినా కానీ ఒక డస్ట్‌బిన్‌లో ఏసేస్తాము. అండ్ ఇప్పుడు కొన్ని రూల్స్ చేంజ్ చేసేసి తడి చెత్త, పొడి చెత్త అని చెప్పేసి మనకి 2 డస్ట్‌బిన్స్ లాగా యూజ్ చేస్తున్నారు గదా! బట్ మీరిక్కడ ఉండాలంటే ఒక మినిమమ్ ఒక 4, 5 డస్ట్‌బిన్స్ ఉండాలండి. ఒకటి వచ్చేసి ఫుడ్ వేస్టేజ్ దాన్ని బయో వేస్ట్ అంటారనమాట అది. అండ్ అలాగే పేపర్‌కి సెపరేట్‌గా ఉండాలి. అండ్ తర్వాత గ్లాసెస్‌కి సెపరేట్‌గా చేయాలి. అండ్ ప్లాస్టిక్‌కి సెపరేట్ చేయాలి. అండ్ మిగిలినది అంతా వేయడానికి వేరే ఇంకేమైనా మిగిలినవి అంటే మనకి స్టీల్‌వి, ఐరన్‌వి సంథింగ్ ఏమన్నా అలాంటివి ఉంటే కనుక దానికి రెస్ట్ మ్యూల్ అంటారనమాట. దానికొక ఒక బాక్స్ ఉంటది. ఐ మీన్ అంటే ఒక 4, 5 ఆహ్, బకెట్స్ లాంటివి ఉంటాయన్నమాట. మనం చెత్త మన ఇంట్లోనే సెపరేట్ చేసేసి అందులో వేయాలన్నమాట. అవి గవర్నమెంట్ వాళ్ళొచ్చేసి లైక్ వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ట్వైస్ అలా వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారు. నేను ఇది కూడా క్లియర్‌గా చూపిస్తే ఎప్పుడన్నా కుదిరినప్పుడైతే ఒక వీడియో చేస్తాను. ఇంకొకటేంటంటే మెయిన్‌గా జర్మనీలో రూహే జైట్ అండి. అంటే ఏంటంటే సైలెంట్ అవర్స్ అన్నమాట. సో, మీకు ఆఫ్టర్‌నూన్ 12:00 నుంచి 3:00 వరకు ఈ రూహే జైట్ ఉంటది. ఆ టైంలో ఎలాంటి సౌండ్ అలాంటివి చేయకూడదండి. పెద్ద పెద్దగా సౌండ్స్ చేయడం అలాంటివి చేయకూడదు. అండ్ అలాగే నైట్ 10:00 నుంచి మార్నింగ్ 8:00 ఆర్ 7:00 అలా అంటే అది ఒక్కొక్క అపార్ట్మెంట్‌ని బట్టి, ఒక్కొక్క సిటీని బట్టి అలా ఉంటది. రూల్స్ అయితే చేంజ్ అవుతా ఉంటది. బట్ ఈ రూహే జైట్ అనేది మాత్రం కామన్ అనమాట. త్రూ ఔట్ ద జర్మనీ ఉంటది. ఈ సైలెంట్ అవర్స్ సండే కూడా ఉంటదండి. మీరు సండే వాషింగ్ మిషన్స్‌లో బట్టలు అలాంటివి వేయకూడదనమాట. అవి సౌండ్ వచ్చేవేవి చేయకూడదు. అంటే మనం మిక్సీ ఇలాంటివి పెడతాం కదా! బాగా గట్టిగా సౌండ్ వచ్చేవి ఏం చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఓకే అండి. బట్ కొంతమంది ఉంటారు వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవుతారు కదా! ఎళ్లి కంప్లెయింట్ చేసేస్తారనమాట. ఇది కొంచెం సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఆహ్, అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటదనమాట. చాలా సైలెంట్‌గా ఉంటది. పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉంటది. ఆ టైమ్స్‌లో అయితే అండ్ మీరు కూడా ఆ టైంలో ఎటువంటి సౌండ్స్ చేయకూడదు. హ్మ్. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా కొన్ని కొన్ని సార్లు కష్టంగా గూడా ఉంటది. అలా మనం సౌండ్ చేయకుండా ఉండాలంటే. ఇదైతే కొంచెం సర్ప్రైజింగ్‌గా థింగ్ అనే అనుకోవాలి. మీరెప్పుడన్నా ఇలాంటిది విన్నారా? ఒకవేళ వింటే గనుక కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ అంటే నార్మల్‌గా మనకి తెలుగులో అయితే మంచినీళ్ళు అంటారు గదా! సో, మనం ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగమండి. వీళ్ళు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేస్తా ఉంటారనమాట. ఐ మీన్ అంటే సింక్‌లో మనం అంట్లు కడుగుతాం గదా! సో, అలాంటి సింక్ దగ్గర వాటర్ పట్టేసుకొని తాగుతారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో అంత ప్యూర్‌గా ఉంటాయి వాటర్ అని చెప్పేసి చాలామంది బాత్రూమ్‌లో వాటర్ పట్టుకొని తాగుతారు. నేను ఇక్కడ ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. నేను జర్మన్ లాంగ్వేజ్ క్లాసెస్‌కెళ్ళాననమాట. అయితే ఒకరోజు వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవడం ఇంట్లో మర్చిపోయాను. ఖాళీ బాటిల్ పెట్టుకొని వెళ్ళిపోయాననమాట. ఫిల్ చేసుకోలేదు. సో, అయితే అక్కడికెళ్ళిన తర్వాత నేను మా ఫ్రెండ్‌ని అడిగా అనమాట. నేను ఎక్కడ కూడా మనకైతే ఇన్‌స్టిట్యూట్స్‌లో లేకపోతే ఎక్కడికన్నా స్కూల్స్‌లో గానీ ఆహ్, అంటే డ్రింకింగ్ వాటర్ మనకి ఉంటది గదా! బోర్డ్స్ పెడతారు. అలా నాకెక్కడ కనిపించలేదు. అడిగా అనమాట. నాకు వాటర్ కావాలి ఎక్కడుంటాయి? నేను ఫిల్ చేసుకుంటాను అంటే ఆ అమ్మాయి అన్నది వాష్‌రూమ్‌లోకెళ్ళి పట్టుకో అన్నదనమాట. సో, నాకైతే వాష్‌రూమ్‌లోనా? నోలోనా అన్నాను. అన్న తర్వాత ఓకే అని చెప్పేసి తను నాకొక హాఫ్ అమౌంట్ షేర్ చేసిందనమాట. తను తెచ్చుకున్న బాటిల్‌లోంచి. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్‌గా అలా తాగేస్తా ఉంటారు. కొంతమంది అలా ఇష్టం లేని వాళ్ళు సూపర్ మార్కెట్‌లో వాటర్ కొనుక్కొని తాగుతారనమాట. ఆహ్, కొంచెం ఇదైతే చాలా షాకింగ్ థింగ్.
జర్మనీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఇట్లా సింక్ దగ్గర వాటర్ పట్టుకొని తాగాలి, లేకపోతే బాత్రూంలో వాటర్ పట్టుకొని తాగాలంటే అమ్మో! మన వల్ల అయితే అసలు కాదండి ఫస్ట్ వచ్చినప్పుడు. బట్ తర్వాత మనం కొన్ని ప్యూరిఫైయర్స్ అది కొనుక్కొని అలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి హైవేస్ ఉంటాయి కదా! మనకి ఇక్కడొచ్చేసి ఆటోబాన్స్ అంటారు. వాటిలో ఏంటంటే స్పీడ్ లిమిట్ ఉండదండి. మీరు 200, 300 అలా కూడా వెళ్ళొచ్చు. బట్ కొన్ని ప్లేసెస్‌లో కొన్ని చోట్ల వాళ్ళైతే స్పీడ్ లిమిట్ మెన్షన్ చేస్తారు. అక్కడ మాత్రం ఆ స్పీడ్ లిమిట్‌లో వెళ్ళాలి. అదర్‌వైజ్ ఇంకా మీకు నో స్పీడ్ లిమిట్ అనమాట. మీరు ఎంత ఫాస్ట్‌గా వెళ్ళాలనుకుంటే అంత ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు. 3 లైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆహ్, అండ్ చాలా మందికి ఫ్యాంటసీ ఉంటది కదా! చాలా ఫాస్ట్‌గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు. సో, అలాంటి వాళ్ళకైతే జర్మనీ కరెక్ట్ కంట్రీ అండి. మీరిక్కడ వచ్చి మీకు వితౌట్ స్పీడ్ లిమిట్ మీరైతే ట్రావెల్ చేసేయొచ్చు. ఇదైతే కొంచెం షాకింగ్ థింగే. మీకెలా అనిపిచ్చింది? అండ్ మీరు ఏ కంట్రీలో ఉంటున్నారు? మీ కంట్రీలో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి? మీకు స్పీడ్ లిమిట్స్ ఉంటాయా లేదా అనేదైతే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకోటేంటంటే ఇక్కడ పెట్స్‌కి ఇన్స్యూరెన్సెస్ తీసుకుంటారండి. ఎయిదర్ డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ వీళ్ళు ఇక్కడేంటంటే మనకి బయట అలాంటివేమి ఉండవు. అంటే మనకి ఊర్లలో అనుకోండి బయట రోడ్డు మీద ఉంటాయి గదా! కుక్కలు, పిల్లులు, ఎలుకలు అన్నీ అటు ఇటు తిరుగుతా ఉంటాయి గదా! బట్ ఇక్కడ మాత్రం అలా ఉండవండి. కుక్కలు గానీ, పిల్లులు గానీ వీళ్ళు ఇంట్లోనే పెంచుకుంటారు. సో, వాటికి కూడా మనుషులకు తీసుకున్నట్టుగా వాటికి కూడా ఇన్స్యూరెన్స్ తీసుకుంటారు. అండ్ అది మ్యాండేటరీ కూడా. అండ్ ఈ కుక్క గానీ, లేకపోతే పిల్లిని గానీ మనం పెంచుకోవాలి అనుకున్నప్పుడు దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. నాకిదైతే విన్నప్పుడు ఏంటి వాటికి కూడా ఇన్స్యూరెన్స్ తీసుకోవాలా అనైతే అనిపిచ్చింది. ఇంకొకటేంటంటే, మనం బ్యాంక్‌లో మనీ వేసినప్పుడు అంటే ఇప్పుడు టెక్నాలజీ అంతా చేంజ్ అయిపోయింది. మనకి ఇండియాలో ఎలా అండి ఫోను నంబర్‌తో మనం మనీ ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చు. ఎంత మనీ అయినా గానీ ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే ఇలాంటియన్నీ చాలా వచ్చేసాయి. బట్ ఇక్కడ మాత్రం మీరొక ట్రాన్సాక్షన్ చేస్తే అది మీ బ్యాంక్ అకౌంట్‌లో అప్‌డేట్ అవ్వడానికి 3 డేస్ పడతదండి. ఈ విషయంలో వీళ్ళు ఇంకా అప్‌డేట్ అవ్వలేదు. షాకింగ్‌గా అనిపించింది. అక్కడ ఉండేసి మనం ఒక ఫోన్ పట్టుకొని ఎళ్లి ఎక్కడికెళ్ళినా గానీ జస్ట్ స్కాన్ చేసేసి పే చేసేస్తా ఉంటాము. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తేనే అది అకౌంట్‌లో అప్‌డేట్ అవ్వడానికి 3 డేస్ పడతది. అండ్ వీళ్ళు ఎక్కువగా కార్డ్ ట్రాన్సాక్షన్స్ అలాంటివి గూడా చేయరండి. మోస్ట్‌లీ అంటే క్యాషే పే చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది విన్నప్పుడు బాబోయ్! వీళ్ళు చాలా వెనక ఉన్నారు అని అనిపించింది. అండ్ ఒకవేళ మీరు గనుక రెస్టారెంట్‌కెళ్లారనుకోండి, ఒక ఫ్యామిలీ కానీ, లేకపోతే కపుల్ గానీ అలా వెళ్లారనుకోండి. సపోజ్ మ్యారీడ్ కపుల్ నేను నా హస్బెండ్ అలా వెళ్ళామనుకోండి. వెళ్తే రెస్టారెంట్‌లో బిల్ పే చేసేటప్పుడు ఇద్దరు కలిపి పే చేస్తారా? లేకపోతే ఎవరి బిల్ వాళ్ళు పే చేస్తారా అని అడుగుతారనమాట. ఇదైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఏంటి అంటే నార్మల్‌గా మనం అలా బయటికెళ్ళినప్పుడు అందరికి కలిపి పే చేస్తాం గదా! యూజువల్‌గా అయితే మనం ఫ్రెండ్స్‌తో వెళ్ళినా గానీ అందరూ కలిపి పే చేయడం అలా చేస్తా ఉంటాము. బట్ ఇక్కడ మాత్రం ఫ్యామిలీ పీపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎళ్ళినా గానీ ఎవరి బిల్ వాళ్ళు పే చేస్తారా? లేకపోతే ఇద్దరు కలిపి పే చేస్తారా అని అడుగుతారు. ఆహ్, ఇది మాత్రం చాలా ఫన్నీగా అండ్ సర్ప్రైజింగ్‌గా అనిపించింది నాకైతే. ఇంకొకటేంటంటే మెయిన్‌గా పేరెంట్స్‌కిది. ఇప్పుడు జనరల్‌గా అందరూ వాళ్ళ పిల్లలు బాగా హై రెప్యూటెడ్ స్కూల్స్‌లో చదవాలి అలా అనుకుంటారు గదా! బట్ ఇక్కడేంటంటే మీ మీ పిల్లల ఎడ్యుకేషన్ అనేది అది పేరెంట్స్ చేతిలో ఉండదండి. కిడ్స్ ఎంతవరకైతే చదువుతారో వాళ్ళకొచ్చే పర్సెంటేజెస్‌ని బట్టి ఫోర్త్ క్లాస్ నుంచి వాళ్ళకైతే 3 స్కూల్స్‌గా డివైడ్ చేస్తారండి. వాళ్ళకి ఎంతవరకైతే నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి ఆ స్కూల్ ప్రిఫర్ చేస్తారు. ఇది అయితే చాలా మందిది ఎలా అంటే వాళ్ళ స్టేటస్ కోసం ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో అలా ఏస్తా ఉంటారండి. పాపం వాళ్ళు చదవలేరనమాట. పిల్లలకి అంత కెపాసిటీ ఉండదు. బట్ అయినా కానీ పేరెంట్స్ వాళ్ళ స్టేటస్ కోసం పక్కన వాళ్ళేదో చదివిస్తున్నారని, లేకపోతే వీళ్ళేదో చేస్తున్నారు, వాళ్ళేదో చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకిష్టం వచ్చిన స్కూల్‌లో వేసి మీరు కూడా అలా చదవాలి, లేకపోతే మీరన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అని ప్రెషర్ పెట్టేస్తా ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం ఫోర్త్ క్లాస్ వరకు చూసి ఆ తర్వాత స్కూల్ వాళ్ళే డిసైడ్ చేస్తారండి. వీళ్ళు ఏ స్కూల్‌కి ఎళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకొచ్చిన మార్క్స్‌ని బట్టి అండ్ వాళ్ళ నాలెడ్జ్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటేంటంటే, ఇక్కడ మన ఇండియాలో లాగా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా దొరకదండి. మనకి బండ్లు అలా పెట్టేసి బజ్జీలు, బోండాలు లేకపోతే చాట్, పానీపూరి ఇలాంటివన్నీ దొరుకుతాయి గదా! సో, ఇలాంటివైతే ఇక్కడ ఏం దొరకవండి. ఓన్లీ సూపర్ మార్కెట్సే ఉంటాయి. మనం వెజిటబుల్స్ అలాంటివి కొనుక్కోవాలన్నా గానీ, అంటే బడ్డీ కొట్లు పెట్టడం, లేకపోతే బండి మీద ఫ్రూట్స్
వెజిటేబుల్స్ అలా పెట్టమ్మడం అలాంటివి ఏమి ఉండవండి. ఇంకా ఏది కొనుక్కోవాలనుకున్నా కానీ సూపర్ మార్కెట్‌కి వెళ్ళి అలా కొనుక్కోవాలి. ఎవరైనా ఇక్కడ బిజినెస్ చేయాలన్నా కానీ రిజిస్టర్ చేసుకొని బిజినెస్ చేయాలండి. సో ఇది నాకైతే చాలా షాకింగ్‌గా అనిపించింది. వచ్చిన తర్వాత నాకు బాగా స్ట్రీట్ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏముండవు, ఏం తినాలి ఏముండదు. ఒక్కొక్కసారి ఏంట్రా బాబు ఈ పరిస్థితి అని అనిపిస్తా ఉంటది. అండ్ ఇంకొకటొచ్చేసి ఇక్కడ ఆల్కహాల్ ఫ్రీ బీర్స్ దొరుకుతాయండి. అంటే 0% ఆల్కహాల్, ఇంకా ఆల్కహాల్ ఏమి ఉండదు. అలాంటి బీర్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఇంకొకటేంటంటే చాలా మందికి పెట్స్ ఉంటాయి గదా! ఇక్కడ ఆఫీసెస్‌కి కూడా తీసుకొస్తారండి పెట్స్‌ని. అంటే డాగ్స్‌ని అలా వాళ్ళ వర్క్ ప్లేసెస్ తీసుకొచ్చేసుకొని పక్కన కూర్చోబెట్టుకొని వర్క్ చేసుకుంటారు ఫ్రీగా. ఇది అంటే వాళ్ళకి బెనిఫిట్ అనమాట. అలా ఇంట్లో ఒక్క పెట్‌ని వదిలేసి రావడం. ఇక్కడ చాలా మంది సింగిల్‌గా ఉంటారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మందికి కూడా మ్యారేజ్ చేసుకోకుండానే పిల్లల్ని కనేస్తారు. అండ్ వీళ్ళకి మ్యారేజ్ ఈ ఏజ్‌లోనే చేసుకోవాలి అని లేదండి. వీళ్ళకి ఇష్టమైతే 50 ఇయర్స్‌కి 60 ఇయర్స్‌కి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ లేకపోతే అసలు చేసుకోకుండా అలాగే ఉండి ఒక 2, 3 అంటే బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ అలా మెయింటైన్ చేస్తూ వాళ్ళతోనే కిడ్స్ కూడా కంటారనమాట. సో వీళ్ళకి మ్యారేజ్ అలా ఏముండదు. ఇది మాత్రం చాలా షాకింగ్‌గా అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే ట్రయల్ రూమ్స్‌కి ఇక్కడ డోర్స్ ఉండవండి. కర్టెన్స్ వరకే ఉంటాయి. నేను పక్కన పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. మనకి ఇండియాలో అయితే నార్మల్‌గా ట్రయల్ రూమ్స్ అంటే లాక్ ఉంటది గదా! లాక్ ఏసుకుంటాము. బట్ ఇక్కడైతే అలా ఏముండదు. జస్ట్ కర్టెన్సే ఉంటాయి. కొత్తగా వచ్చినప్పుడు బాబోయ్! ఏంటి ఇలా ఉంది చండాలంగా అనుకున్నాను. బట్ మనం ఉండగా అవైతే అలవాటయిపోతా ఉంటది. అండ్ ఇక్కడ ఏంటంటే మంచి మంచి ఫర్నిచర్ గానీ, లేకపోతే కొత్త థింగ్స్ అన్నీ కూడా బయట పెట్టేసి జూఫర్ చికెన్ అని చెప్పేసి పెడతారండి. సో అంటే మీకు ఇష్టమైతే అవి తీసుకెళ్ళిపోవచ్చు. అవి ఫ్రీగా వాళ్ళు ఇస్తున్నారనమాట. సో అలా చాలా మందిది మంచి మంచి ఫర్నిచర్, టీవీస్ లేకపోతే టేబుల్స్ అలాంటివన్నీ పెడతా ఉంటారు. అండ్ కొన్ని అయితే అస్సలు యూజ్ చేయనివి కూడా పెడతారండి కొత్తవే. చాలా మంది కూడా అలా అంటే వేరే కంట్రీస్ వాళ్ళు లేకపోతే చాలా మంది జర్మన్స్ కూడా కార్స్‌లో వచ్చి ఆగి ఏదన్నా బయట ఎవరన్నా పెడితే చూసి తీసుకెళ్ళే వాళ్ళని కూడా నేను ఇక్కడ చాలా మందిని చూసాను. అదైతే చాలా షాకింగ్‌గా అనిపించింది. ఏంటి ఇంత మంచిగా ఉంది ఇవి పడేస్తున్నారా అని అనిపిస్తా ఉంటదనమాట. ఇంకొకటి ఏంటంటే షాప్స్‌కి, ఆఫీసెస్‌కి రోజు ఒకే టైమింగ్‌లో ఓపెన్ చేయరండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో ఓపెన్ చేస్తారు. టైమింగ్స్ మనం గూగుల్‌లో చెక్ చేసుకొని వెళ్ళాలి షాప్ టైమింగ్స్. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే సండే అన్నీ క్లోజ్ అండి. షాప్స్ ఏమీ ఉండవు. మీరు మిల్క్ అలాంటివి కూడా దొరకవనమాట. చాలా కష్టం. సో అలాంటివి మీకు ట్యాంక్ స్టేషన్స్ అంటే పెట్రోల్ బంక్స్ అలాంటి అక్కడ దొరుకుతాయి. బట్ కాకపోతే ఏంటంటే చాలా కాస్ట్‌లీ ఉంటదనమాట. సో ఇలాంటి షాకింగ్ ఫ్యాక్టర్స్, థింగ్స్ ఇంకా బోలెడ్ అయితే ఉన్నాయి. ఇంకెప్పుడన్నా ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకేమన్నా వీడియోస్ మా నుంచి కనుక ఎక్స్పెక్ట్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.